అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ చెంపదెబ్బ లాంటి గుణపాఠం. సంగీత చాలా కోపంగా అరుస్తూ వెంటనే తన ఆడపడుచు మానసని పిలిచింది. మానస ఏమైందో అని గబగబా పరిగెత్తుకుంటూ తన గదిలో నుంచి బయటకొచ్చి ఇంటి పెరట్లోకి వచ్చింది. ఏమైంది వదినా? ఎందుకు నువ్వు అంత బిగ్గరగా అరుస్తున్నావు? అసలు ఏం జరిగింది? నీ కోపానికి కారణం ఏమిటి? అంటూ మానస క్యాజువల్గా అడిగింది. సంగీత కోపంగా అరుస్తూ నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అని గట్టిగా అరిచింది. నేనేం చేశాను వదినా? నువ్వే చెప్పావు కదా బట్టలు ఉతుకమని. అందుకే నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేశాను. బట్టలు వాష్ చేయాలంటే వాషింగ్ మిషన్లో వెయ్యాలి కదా. నువ్వు చెప్పిందే కదా నేను చేశాను అంది మానస. వెంటనే సంగీత నిప్పులు చెరుగుతూ కోపంగా, ఇంత ఖరీదైన నా చీరలు నువ్వు వాషింగ్ మిషన్లో ఎందుకు ఉతుకుతున్నావు? నువ్వు నీ చేతులతో ఉతికితే నీ చేతులు ఏమైనా అరిగిపోతాయా? నేను నీకు నువ్వు నీ చేతులతో ఉతుకుతావని నా చీరలు ఇచ్చాను. నువ్వు వాషింగ్ మిషన్లో వేస్తావని నాకేం తెలుసు అనగానే మానస, అలా అయితే వదినా, నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. ఇవి మిషన్లో వేయొద్దు, చేత్తో ఉతుకు అని అంది. ఆ మాటలు వినగానే సంగీత కోపంగా మానస చెంప మీద లాగి పెట్టి కొట్టింది. నీకసలు కొంచెం కూడా బుద్ధి లేదు. నా చీరలన్నీ పాడు చేసేశావు, పైపెచ్చు మాట్లాడుతున్నావా అనగానే మానస కన్నీళ్లు పెట్టుకుంటూ, వదినా, ఇప్పుడు నువ్వెందుకింత గొడవ చేస్తున్నావు? నువ్వు నా మీద ఎందుకు చేయి చేసుకున్నావు? ఇందులో నా తప్పేముంది అంటూ మానస చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది. వెంటనే సంగీత, నువ్విప్పుడు చాలా మాటలు మాట్లాడడం మొదలు పెట్టావు. నీకెంత పొగరు! నీ సంగతి ఇలా కాదు, నీ పొగరు ఇప్పుడే అనుస్తాను చూడు అంటూ మానస జుట్టు పట్టుకొని లాక్కెళ్తోంది సంగీత. అప్పుడు మానస, వదినా, నా జుట్టు ఎందుకు లాగుతున్నావు? నాకు నొప్పిగా ఉంది అంటూ అరుస్తూనే ఉంది. నువ్వు ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తావు. ఇంకెప్పుడైనా నా విషయంలో జాగ్రత్తగా ఉంటావు అంటూ సంగీత మానసని లాక్కెళుతూ ఉండగానే రామ్మోహన్ రావు గారు అక్కడికొచ్చి మానస జుట్టును కోడల చేతిలో నుంచి విడిపించి, అమ్మా సంగీత, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగగానే సంగీత కోపంగా, మీ కూతురు వల్ల ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు మావయ్య గారు. నేను ఏ పని చెప్పినా తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. తను చాలా తెలివైంది, కావాలనే ఇలాంటి పనులు చేస్తుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేస్తే నా చేతుల్లోంచి మీ కూతురు తప్పించుకోవడం అసంభవం. ఇక మీదట ఇలాంటి తప్పు జరిగితే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అంటూ సంగీత తన గదిలోకి వెళుతూ ఉండగానే అప్పుడే సంగీత భర్త సునీల్ గదిలో నుంచి బయటకొచ్చి, సంగీత, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఇందాకటి నుంచి మీ గొడవ వినపడుతూ ఉంది గదిలోకి అనగానే సంగీత ఇంకా కోపం తెచ్చుకొని, నా ఖరీదైన చీరలన్నీ మీ చెల్లెలు పాడు చేసేసింది. నేను తనకి చేత్తో ఉతకమని నా చీరలిస్తే తను తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసేసింది. వాషింగ్ మిషన్లో వేసేసి నేను ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అని చెప్తుంది పైగా అనగానే సునీల్, అయినా నీ బట్టలన్నీ ఉతకమని మా చెల్లెలకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ బట్టలు నువ్వే ఉతుక్కోవచ్చు కదా. పాపం మానసను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఎప్పుడూ తన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటావు. తనకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తనకెందుకు పనులు చెప్తున్నావు? నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవా అని సునీల్ అనగానే, అబ్బో, చెల్లెల మీద ప్రేమ పొర్లి పారుతోందే. చిన్న పని చేస్తే మీ చెల్లెలేమీ అరిగిపోదు. ఇంటి పనులు నేను చేయడం లేదా ఏమిటి? నేను పనులు చేస్తే మాత్రం మీకు అస్సలు కనిపించదు. మీ చెల్లెలికి పని చెప్తే మాత్రం అల్లాడిపోతున్నారు. అందరినీ కూర్చోబెట్టి పనులు చేయడానికి ఈ ముసలాయనికి, మీ చెల్లెలికి నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నారా అంటూ సంగీత మాట్లాడడంతో సునీల్కి చాలా కోపం వచ్చేసింది. సునీల్ తన సహనం కోల్పోయి సంగీతని లాగిపెట్టి కొట్టాడు. సునీల్ చెయ్యి తన భార్య సంగీత చెంపను తాకగానే సంగీత కోపంగా గర్జిస్తూ, నా మీద చెయ్యెత్తడానికి మీకెంత ధైర్యం అంది. అక్కడే నిలబడి ఈ గొడవంతా చూస్తున్న రామ్మోహన్ రావు గారు, మీరిద్దరూ రోజంతా ఇంట్లో గొడవ పడుతూ ఉంటే ఇప్పుడు నేను చూస్తూ నిలబడాలా? సునీల్, నువ్వు కోడల మీద అసలు చెయ్యెందుకెత్తావు? భార్య మీద చెయ్యి చేసుకోవడం చాలా తప్పు బాబు అనగానే సునీల్ కోపంగా, తను మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా నాన్నగారు? తను మాత్రం మానసను కొట్టలేదా అనగానే రామ్మోహన్ రావు గారు,
నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నీ భార్య మీద చెయ్యెత్తడం తప్పే అన్నారు. వెంటనే సంగీత కోపంగా, మీరు ఏమీ అనకండి మావయ్య గారు మీ అబ్బాయిని. నా చెంప మీద ఆయన చెయ్యి పడినందుకు గాను ఆయన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను మీ అందరికీ చూపిస్తాను. నేను ఇప్పుడే మా అమ్మని మా నాన్నని పిలుస్తాను అని చెప్పి సంగీత గదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే రామ్మోహన్ రావు గారు, సునీల్, నువ్వు కోడల్ని ఆపు, ఈ విషయాన్ని పెద్దది చేస్తే ప్రయోజనం ఏమీ లేదు అంటూ రామ్మోహన్ రావు గారు అన్నారు. వెంటనే సునీల్, నాన్న, మీరు నాకు ఇంకేమీ చెప్పొద్దు, నేనేమీ వినను. ప్రతిసారి మీరు నన్నే శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోజు తను ఎలాంటి పనులు చేసినా సరే తనకి బుద్ధి చెప్పకుండా నన్ను ఆపుతూనే ఉన్నారు. అందుకే తను ఈ రోజు ఇలా తయారైపోయింది. పెద్ద చిన్న వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ధైర్యం తనలో పెరిగిపోయింది అన్నాడు సునీల్. సంగీతకి చాలా కోపం రావడంతో వెంటనే తన తల్లికి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, మా అత్తగారింట్లో అందరూ నాతో గొడవ పడుతున్నారు. ఈ రోజు మీ అల్లుడు గారు నా మీద చెయ్యి చేసుకున్నారు. నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంగీత. ఇది విన్న వెంటనే సంగీత తల్లి లలిత గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే లలిత గారు కోపంగా తన కూతురికి ధైర్యం చెబుతూ, నువ్వేమీ కంగారు పడకు సంగీత, నువ్విప్పుడు ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నీ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు. ఇప్పుడే నిన్ను తీసుకురావడానికి మీ నాన్నని పంపిస్తున్నాను. మా కూతురు మీదే చెయ్యెత్తుతాడా? మీ ఆయనకి నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు అన్నారు లలిత గారు. అదే సమయంలో సంగీత తండ్రి సుధీర్ గారు ఇంట్లోకొచ్చి లలిత గారిని అడిగారు. లలిత, ఏమైంది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే లలిత గారు, మీ కూతురు నుంచే కాల్ వచ్చింది. ఈ రోజు మన అమ్మాయి అత్తగారింట్లో వాళ్ళు వాళ్ళ హద్దులన్నీ దాటేశారట. ఆ ఇంట్లో చాలా గొడవలు జరిగాయని మన అల్లుడు సునీల్ కారణం లేకుండానే మన కూతురు మీద చెయ్యెత్తాడు అని చెప్పగానే సుధీర్ గారు, నా కూతురుపైనే చెయ్యెత్తుతాడా అంటూ కోపంగా లేచి నిలబడ్డారు. వెంటనే కారు తీసుకొని తన కూతుర్ని పుట్టింటికి తీసుకురావడం కోసం సంగీత వాళ్ళింటికి బయలుదేరారు. కాసేపట్లోనే సుధీర్ గారు తన కూతురుని తీసుకురావడానికి కూతురు అత్తామామల ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మంలో ఉండగానే సంగీత, సంగీత అంటూ కూతుర్ని పిలవడం ప్రారంభించారు. సంగీత గబగబా బయటకొచ్చి తన తండ్రిని కౌగులించుకుని ఏడవడం ప్రారంభించింది. నువ్విప్పటికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను అన్నారు సుధీర్ గారు. అప్పుడు రామ్మోహన్ రావు గారు బయటకొచ్చి, బావగారు బావున్నారా, రండి వచ్చి కూర్చోండి అనగానే సుధీర్ గారు కోపంగా, మీ మర్యాదల కోసం ఇక్కడ ఎవ్వరూ రాలేదు. నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా పంపించాను. పెళ్ళైన దగ్గర నుంచి మీరు తనని అణిచివేస్తూనే ఉన్నారు. మీ అరాచకాలకి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. నా కూతుర్ని కొట్టడానికి మీ కొడుకుకి ఎంత ధైర్యం? వెంటనే సునీల్ని పిలవండి. ఈ రోజు విషయం అటో ఇటో తేల్చేస్తాను. సంగీతకి ఎవ్వరూ లేరు అని మీరు అనుకుంటున్నారా? ఏం చేసినా పర్వాలేదని మీరు భావిస్తున్నారా? తన తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు అనగానే రామ్మోహన్ రావు గారు, బావగారు మీరు తొందరపడకండి. మీరు మీ కూతురు చెప్పిన మాటలు మాత్రమే విన్నారు. ఒక్క పక్కే విని నిర్ణయానికి రావడం సరైన పని కాదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే గాని తప్పు ఎవరిదో మీకు అర్థం అవుతుంది. జరిగిన విషయం అంతా వింటే తప్పు మీ కూతురుదే అని మీకు అర్థం అవుతుంది అంటూ రామ్మోహన్ రావు గారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సుధీర్ గారు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా, మీరు నాకు ఏమీ చెప్పడానికి ప్రయత్నించకండి, మీరు చెప్పేది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. అమ్మా సంగీత, నువ్వు నీ సామాన్లన్నీ తీసుకొని నాతో పాటు రా అనగానే రామ్మోహన్ రావు గారు, బావగారు మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఈ గొడవని పెద్దది చేయకండి, సంగీతని మీ ఇంటికి తీసుకెళ్ళకండి అనగానే సుధీర్ గారు అసలు రామ్మోహన్ రావు గారి మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లోనే లేరు. అప్పుడు వెంటనే సునీల్, నాన్న, నువ్వు ఆయన్ని బతిమాలాల్సిన అవసరం ఏమీ లేదు, తీసుకెళ్ళనివ్వండి. వాళ్ళ కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తారో, ఎన్ని రోజులు ఉంచుకుంటారో నేను చూస్తాను అన్నాడు సునీల్. వెంటనే సుధీర్ గారు, ఏం మాట్లాడుతున్నావు సునీల్ నువ్వు? నేను నిన్ను అంత ఈజీగా ఏం వదిలిపెట్టను. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను, మహిళా మండలిలో కూడా ఫిర్యాదు ఇస్తాను, మిమ్మల్ని జైలుకు పంపిస్తాను
అని చెప్పి సుధీర్ గారు తన కూతుర్ని తీసుకొని బయటకు నడిచారు. సుధీర్ గారు తన ఇంటికి వెళ్లారు. ఈ విషయం అంతా సంగీత అన్నయ్య ప్రకాష్కి తెలియగానే ప్రకాష్ తన తల్లి కమల గారితో, అమ్మా, నాన్న సంగీతని తీసుకురావడానికి అక్కడికి వెళ్లే ముందే నువ్వు మాతో చెప్పాలి కదా, మనం కూర్చొని మాట్లాడుకుందాము. సంగీత స్వభావం నీకు తెలియదు, సంగీత అత్తింటి వాళ్ళు చాలా మంచివాళ్ళు అనగానే కమల గారు, నాకు అన్ని విషయాలు తెలుసు, నా కూతురు బాగున్నది లేంది, తన సమస్యల్లో ఉందా లేదా అనే విషయాలన్నీ నాకు తెలుసు. అనవసరంగా నా కూతుర్ని వాళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అన్నారు కమల గారు. అదే సమయంలో సుధీర్ గారు తన కూతురు సంగీతతో కలిసి ఇంట్లోకి రాగానే సంగీత ఏడుస్తూ తన తల్లి కమల గారిని కౌగిలించుకుంది. అప్పుడు సుధీర్ గారు, లేదు లేదు సంగీత, ఇప్పుడు ఏడవలసింది నువ్వు కాదు, ఎవరైతే నీ చేత కన్నీళ్లు పెట్టించారో వాళ్ళని మనం ఏడిపించాలి. నా కూతురు ప్రతి కన్నీటి బొట్టుకి నేను బదులు తీర్చుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండమ్మా సంగీత అంటూ సుధీర్ గారు మాట్లాడుతూ ఉండగానే అప్పుడు ఆయన కోడలు ప్రతిమ, మావయ్య గారు, దయచేసి మీరు తొందరపడకండి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మనం ఆలోచిద్దాం అంది. వెంటనే కమల గారు కన్నీటి స్వరంతో, నువ్వు నీ తెలివితేటలు ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు, పాపం నా కూతురు బాధతో వచ్చింది, ఆకలితో దాహంతో ఉండుంటుంది, నువ్వు వంటగదిలోకి వెళ్ళి తన కోసం తినడానికి ఏమైనా తీసుకురా, ఇక్కడ నిలబడి నువ్వు పంచాయతీలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నీ తెలివితేటలతో ఇక్కడ ఎవ్వరికీ పని లేదు, నువ్వు వెళ్ళి నిశ్శబ్దంగా నీ పనులు చూసుకో, ఇక్కడ పెద్దరికం చేయాలని చూడొద్దు అని కమలా గారు చెప్పగానే ప్రతిమ భోజన ఏర్పాట్లు చేయడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు సుధీర్ గారు, సంగీత, నువ్వు ఈ విషయాల గురించి ఏమీ ఆలోచించొద్దు, మా కూతురు తప్పు చేయదని మాకు బాగా తెలుసు, నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు, మేమిద్దరం నీకు అండగా నిలబడతాం అని మాట్లాడుతూ ఉండగానే ప్రకాష్ తన తండ్రి వైపే చూస్తూ ఉన్నాడు. వెంటనే ప్రకాష్, నాన్న, నువ్వేదైనా నిర్ణయం తీసుకునే ముందు కాస్త రెండు వైపులా చూసుకో అనగానే సుధీర్ గారు, ఏం చూసుకోవాలి బాబు, నువ్వు నీ చెల్లెల్ని భారంగా భావిస్తున్నావని నాకు తెలుసు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ చెల్లెలు నీకు భారం అనిపించొచ్చు, కానీ అది నా కూతురు, నా కూతురు నాకు భారం కాదు, నేను నా కూతుర్ని హాయిగా కూర్చోబెట్టి దాన్ని ప్రశాంతంగా చూసుకోగలను అని చెప్పి సుధీర్ గారు కోపంగా లేచి వెళ్ళిపోయారు. వెంటనే కమలా గారు కూడా, నువ్వు ఆ విషయాలన్నీ వదిలేయి సంగీత, 4 రోజులు నువ్వు ఆ ఇంట్లో లేకపోతే మీ అత్తింటి వాళ్ళందరికీ బుద్ధొస్తుంది, నువ్వు ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు, అందరినీ ఎవరు చూసుకుంటారు, 4 రోజులు ఇంట్లో పనులన్నీ చేసుకుంటే వాళ్ళకి బుద్ధొస్తుంది, ఈ లోపుగా మనం మధ్యవర్తులతో మాట్లాడి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం, అప్పుడు గాని మీ అత్తింటి వాళ్ళు మన కాళ్ల బేరానికి వస్తారు, నిన్ను కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారని కొడుతున్నారని కంప్లైంట్లో నువ్వు రాసివ్వు అని చెప్పారు కమలా గారు. ఆ తర్వాత సంగీత తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. సాయంకాలం సంగీత ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు తన వదిన ప్రతిమ సంగీత గది దగ్గరకు వచ్చింది. తన దగ్గరే కూర్చుని, సంగీత, నువ్వు నీ అత్తగారింట్లో గొడవ పెట్టుకుని మీ నాన్నతో పాటు పుట్టింటికి వచ్చేసి గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావా అనగానే సంగీత కోపంగా, మరి నన్ను ఇంకేం చేయమంటావు వదినా, అక్కడే కూర్చుని పని మనిషిలా పనులు చేస్తూ ఉండమంటావా, అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను అనగానే ప్రతిమ, నా ఉద్దేశం అది కాదు, ఇలా చిన్న చిన్న విషయాలకే ఇంటి కోడలు ఇల్లు వదిలి రాకూడదు అనగానే సంగీత, మా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటున్నాడు, అందుకే నువ్వు ఈరోజు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు, మా అన్నయ్య కూడా నిన్ను చెంపదెబ్బ కొట్టుంటే అలాంటి రోజు నువ్వు కూడా ఇలాంటి అడిగే వేసుంటావు, నేను ఇప్పటి వరకు చాలా సహించాను, శృతి మించిపోయాకే నేను ఇలాంటి చర్య తీసుకున్నాను అని చెప్పగానే ప్రతిమ, నువ్వు ఇలా వచ్చి కూర్చుంటే అన్ని సమస్యలు తీరిపోతాయా, రేపన్న రోజు నువ్వు మళ్ళీ తిరిగి మీ అత్తగారింటికి వెళ్ళాలి కదా, నీ కాపురం నీ సంసారం నువ్వు చేసుకోవాలి కదా అని చెప్పగానే సంగీత, వాళ్ళందరూ బాగుపడినప్పుడే నేను అక్కడికి తిరిగి వెళతాను, నా అంతటా నేను అక్కడికి వెళ్ళి నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటాను,
వాళ్లకు బుద్ధి రాకపోతే నా కోసం మా అమ్మా నాన్నలు ఇంకో మంచి అబ్బాయిని వెతుకుతారు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని ఘాటుగా సమాధానం చెప్పింది. ఆ మాటలకి ప్రతిమ, సరే ఇప్పుడు నీ భర్తతో నీకు గొడవైంది, తనని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటానని ధీమాగా చెప్పేస్తున్నావు. మరి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే గొడవ జరిగిందనుకో, అప్పుడు తనని కూడా వదిలేసి నువ్వు మూడో పెళ్లి చేసుకుంటావా? మనుషులందరూ ఒకేలా ఉండరు సంగీత. ఏది ఏమైనప్పటికీ ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళి బ్రతకాల్సి వస్తుంది. వాళ్ళు మనల్ని సరిగ్గా చూసుకోవచ్చు, చూసుకోలేకపోవచ్చు. అయినా సరే మన జీవితం అంతా అత్తగారింటి మీద ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి అలిగి పుట్టింటికి రావడం అంత మంచిది కాదు. పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి విడాకులు తీసుకుని పుట్టింట్లో మూడులాగా కూర్చోవడం అంత సులభమేం కాదు. ఏది ఏమైనా ఆడదానికి భర్త దగ్గరుంటేనే విలువ, గౌరవం అని ప్రతిమ చెప్పింది. నువ్వు అనుకున్నదంతా ఏం జరగదు. సమాజంలో మనుషులు ఎలా ఉంటారో నీకు తెలుసా? 4 రోజులు నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకుంటారేమో, ఆ తర్వాత నీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఆడపిల్లలకి భర్తతో ఉంటేనే గౌరవం, భర్తను వదిలేసిన ఆడదాన్ని సమాజం కూడా చులకనగా చూస్తుంది అని చెప్పగానే సంగీత కోపంగా, ఇప్పుడు నేను ఇంటికి రావడం నీకు బాధగా ఉన్నట్టుందే, నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? మా నాన్నగారి సలహా మేరకే నేను ఆ ఇల్లు వదిలి ఆయనతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఆయన జాగ్రత్తగా ఆలోచించి నా కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. నువ్వు అనవసరంగా వచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అన్నీ తెలుసు. నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంది సంగీత. కాసేపటికి సుధీర్ గారు పిలవగానే సంగీత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అప్పుడే సంగీతకి ఆ పెళ్లి సంబంధం కుదిర్చిన దూరపు బంధువైన రాంప్రసాద్ గారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే సుధీర్ గారు, ప్రసాద్, ఏ జన్మలో ఉన్న పగో నువ్వు మా మీద తీర్చుకుంటున్నట్టున్నావు. నా కూతురు నీ కూతురు లాంటిది కాదా? నా కూతురికి ఎలాంటి సంబంధం తీసుకొచ్చావు నువ్వు? మేం కూడా నీ మాటలన్నీ నమ్మి అది మంచి సంబంధం అనుకుని మా కూతుర్ని అలాంటి ఇంట్లోకి తోసేశాము, అలాంటి వ్యక్తులకిచ్చి పెళ్లి చేశాము అనగానే రాంప్రసాద్ గారు, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సంగీతకు చూసిన సంబంధం చాలా మంచిది, ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచి వాళ్ళు అనగానే సుధీర్ గారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ వ్యక్తులు నా కూతుర్ని కొట్టారు తెలుసా అని చెప్పగానే రాంప్రసాద్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటానుండు అంటూ రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేశారు. రామ్మోహన్ రావు గారు జరిగిన విషయం అంతా చెప్పారు. అప్పుడు రాంప్రసాద్ గారు సుధీర్ గారితో, అన్నయ్య నువ్వు ఎందుకు అంత చిన్న విషయాన్ని పెద్దది చేశావు? చిన్న విషయాన్ని ఒక్క మాటతో పరిష్కరించే విషయాన్ని ఇక్కడి వరకు తీసుకురావడం అవసరమా? నీ అల్లుడు కూతురు మీద చెయ్యెత్తాడు, కానీ మన అమ్మాయి ఏం మాట్లాడిందో నీకు తెలుసా? నువ్వు నీ కూతుర్ని కూర్చోబెట్టి తన పొరపాటును వివరించి చెప్పి రావాల్సింది. పోయి వాళ్ళతో గొడవకు దిగుతావా? మన సంగీత తన చెయ్యి పైకి లేపింది కాబట్టే అల్లుడు తనని కొట్టాడు. మీరు తను ఫోన్ చేయగానే బయలుదేరి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? తనని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ కూతుర్ని తన అత్తమామ అక్కడేం చంపేయలేదు, తన భర్త కోపంతో చెయ్యి చేసుకున్నాడు అంతే. ఓ గంట గడిస్తే ఆ విషయం అంతా సర్దుమణిగిపోయి ఉండేది. నువ్వప్పుడు అక్కడికి వెళ్ళి ఉండకపోతే దానంతటదే గొడవ సమసిపోయేది. కూర్చుని మాట్లాడదామని రామ్మోహన్ రావు గారు అడుగుతూనే ఉన్నారట. కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి బదులుగా నువ్వు పోలీస్ కంప్లైంట్ చేస్తానని వాళ్ళని బెదిరించి విషయాన్ని పెంచొచ్చావు. నువ్వు చేసిన పనులన్నీ మన పరిస్థితిని క్లిష్టతరం చేసేశాయి అని చెప్పి రాంప్రసాద్ గారు, అన్నయ్య నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఏం జరిగిందో అది జరిగిపోయింది. వెంటనే సంగీతాన్ని తన అత్తమామల దగ్గరికి పంపించెయ్యి. ఇంత జరిగినా కూడా రామ్మోహన్ రావు గారు తమ కోడల్ని ఇంటికి పంపించమని అడుగుతున్నారు. ప్రస్తుతానికి సంగీతని తన అత్తగారింటికి పంపించేసేయి. ఇలాంటి పనే మళ్ళీ జరిగితే, వాళ్ళు మళ్ళీ మన అమ్మాయిని ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అన్నయ్య.
నువ్వు ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అని చెప్పినప్పుడు సుధీర్ గారు బాగా ఆలోచించి తన కూతుర్ని అత్తగారింటికే పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు సుధీర్ గారు రాంప్రసాద్ గారితో, నువ్వు చెప్తున్నావనే నీ మీద నమ్మకంతోటే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ ఇలాంటిదే జరిగితే నేను నీ మాట కూడా వినను అని చెప్పారు. తర్వాత రోజు స్వయంగా రాంప్రసాద్ గారు, సుధీర్ గారు సంగీతని తీసుకొని సంగీత అత్తమామల ఇంటికి వెళ్ళి అక్కడ సంగీతని దించొచ్చారు. అప్పుడు రాంప్రసాద్ గారు రామ్మోహన్ రావు గారితో, మేం మీ కోడల్ని మీకు అప్పచెప్పడానికే తీసుకొచ్చాము అని చెప్పారు. సంగీత ఇంటి లోపలికి వచ్చింది చూడగానే సునీల్ కోపంగా, కేసు పెట్టి మమ్మల్ని కోర్టుకు లాగుతానని బెదిరించావుగా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నీతో కలిసి ఉండలేను అన్నాడు. వెంటనే రామ్మోహన్ రావు గారు, బాబు సునీల్, ఇలాంటి సమయంలో నువ్వు పాత విషయాలన్నీ మళ్ళీ లేపి ఎందుకు గొడవ చేస్తున్నావు? జరిగిన విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని కొడుకుకి నచ్చజెప్పారు. అప్పుడు సునీల్, నువ్వు తిరిగొచ్చావు మంచిదే, కానీ తిని కూర్చుంటే మాత్రం కుదరదు, ఇంట్లో పనులు కూడా చెయ్యాలి అనగానే రాంప్రసాద్ గారు, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? ఇది తన ఇల్లు, తన ఇంట్లో తనలు పనులు చేసుకుంటే తప్పే ఉంది. వదిన ఆడపడుచు ఇద్దరూ కలిసి పని చేసుకుంటారు అంటూ రాంప్రసాద్ గారు, అమ్మ సంగీత, నువ్వు లోపలికెళ్ళి 2 కప్పులు టీ తీసుకురా అని చెప్పారు. టీ తాగేసి సుధీర్ గారు, రాంప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కమలా గారికి తన ఆడపడుచు ఫోన్ చేసింది. వదినా, సంగీత ఇంటికొచ్చిందని విన్నాను అని అడిగింది. వెంటనే కమలా గారు, అవును వదినా, మొన్నే వచ్చింది. కాసేపటి క్రితమే మీ అన్నయ్య గారు తనని తన ఇంట్లో దించడానికి వెనక్కి తీసుకెళ్లారు అనగానే, మీరు అలా ఎందుకు చేశారు వదినా? వాళ్ళని జైలుకు పంపించుండాల్సింది. మన అమ్మాయిని కొట్టిన తర్వాత కూడా వాళ్ళని అలా ఎలా వదిలేస్తారు అంది. నేను కూడా అదే చేయాలని కోరుకున్నాను వదినా, కానీ ఏం చేస్తాం, అన్నీ సర్దుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి కనుక ఇలా జరిగితే మేము వాళ్ళని వదిలిపెట్టం అని కమలా గారు అనగానే తన ఆడపడుచు, సరే వదినా, ఈసారి ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగా నాతోనే చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సంగీత అత్తగారింటికొచ్చి 2 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం రామ్మోహన్ రావు గారు సంగీతని పిలిచి, అమ్మ సంగీత, నాకు తొందరగా టిఫిన్ చేసి పెట్టు, ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి. మానస పరీక్ష రాయడానికి వెళ్ళింది, లేకపోతే తనే నా కోసం టిఫిన్ రెడీ చేసేది అనగానే సంగీత కోపంగా నిద్రలేచి పెద్ద పెద్దగా అరుస్తూ బయటకొచ్చి, ఏమైంది మీకు? పొద్దున్నే నా నిద్రంతా చెడగొడుతున్నారు. కిచెన్కి ఏమీ తాళాలేమీ వేసి లేవు కదా, వంటగదిలోకి వెళ్ళి 2 దోశలు వేసుకుని తినండి. మీ కొడుకుకి, మీకు, మీ కూతురికి నేనేమైనా పని మనిషినా ఏమిటి? అందరికీ అన్ని పనులు చెయ్యాలనుకుంటే నేను చెయ్యలేను. తినాలి అనుకున్న వాళ్ళు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి దోశలు వేసుకుని తినండి అంటూ అరుస్తూ ఉంది సంగీత. సంగీత అరుపులు విని సునీల్ బయటకొచ్చాడు. నాన్న, ఏమైంది? ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగగానే రామ్మోహన్ రావు గారు, నేను కోడల్ని టిఫిన్ పెట్టమని అడిగాను బాబు. అప్పుడు సంగీత, నేనేమీ ఇంటికి పని మనిషిని కాదు, ఎవరు తినాలనుకుంటే వాళ్ళు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుని తినండి అని చెప్పింది అని చెప్పగానే వెంటనే సునీల్ సంగీతతో, నీకెంత ధైర్యం, మా నాన్నగారినే అమర్యాదగా మాట్లాడతావా అంటూ సంగీతతో గొడవకు దిగాడు. వెంటనే రామ్మోహన్ రావు గారు, బాబు సునీల్, నా గురించి మీరిద్దరూ గొడవ పడొద్దు అన్నారు. సునీల్ కోపంగా, ఈ ఇల్లు మా నాన్నది, ఆయన తన కష్టార్జితంతో కట్టుకున్నారు ఈ ఇంటిని. నేను ఇంత ప్రయోజకుడిగా ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్నే. మా నాన్నని నువ్వు ఇంతలా అవమానిస్తావా అంటూ సునీల్ కోపంగా సంగీతని మళ్ళీ లాగిపెట్టి కొట్టాడు. మీరు మళ్ళీ నన్ను కొడతారా? మిమ్మల్ని జైల్లో చితక్కొట్టించకపోతే నా పేరు సంగీతనే కాదు అని చెప్పి సంగీత గబగబా బట్టలు సర్దుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అదే సమయంలో కోడలు ప్రతిమ అందరికీ వేడివేడిగా టిఫిన్ తయారు చేసి కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. అందరూ ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ప్రతిమను మెచ్చుకుంటూ ఉన్న సమయంలో సంగీత ఎదురుగా నిలబడి ఉండడం చూశారు. అందరూ ఆశ్చర్యంగా, ఏమైంది సంగీత, మళ్ళీ నువ్వెందుకు ఇలా వచ్చావు అని అడగగానే సంగీత ఏడుస్తూ చెప్పింది, నేను ఇంకెప్పుడు ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. రోజు మా ఇంట్లో గొడవలే.
రోజు రాత్రి ఆలస్యంగా నిద్రపోతాను నేను. ఉదయం కొంచెం ఎక్కువసేపు నిద్రపోతే దానికి కూడా ఇంట్లో గొడవ చేస్తున్నారు. మా మామగారు ఉదయాన్నే లేచి టిఫిన్ సిద్ధంగా ఉందా అని అడిగారు. నేనేం వాళ్ళకి పని మనిషినా అందరికీ వండి వార్చడానికి? అనగానే కోడలు ప్రతిమ, ఇంత చిన్న విషయానికే నువ్వు అలిగి పుట్టింటికి వచ్చేసావా? ఉదయాన్నే టిఫిన్ కూడా వండి పెట్టలేవా నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు? అది కోడలు బాధ్యతే కదా అనగానే కమలా గారు, ప్రతిమ నువ్వు వెళ్ళి నా కూతురు కోసం వంట చెయ్యి. అమ్మ సంగీత, నువ్వు ఇలా వచ్చి సోఫాలో కూర్చో. మీ నాన్న మొన్న చాలా పెద్ద తప్పు చేశారు. రాంప్రసాద్ గారి సలహా మేరకు నిన్ను వెనక్కి పంపించారు అనగానే సంగీత, ఆ ఇంట్లో అందరూ నన్ను పని మనిషిలా చూస్తున్నారమ్మా. అందుకే తట్టుకోలేక నేను మళ్ళీ తిరిగి వచ్చేశాను అంటూ ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నన్ను పట్టించుకుంటారు అంటే అది నువ్వే అంటూ ఏడుస్తూ చెప్పింది సంగీత. వెంటనే కమలా గారు, అమ్మ సంగీత, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. ఏ ఇంటికి కూడా నిన్ను పర్మనెంట్గా పని మనిషిలాగా మేము పంపించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా. వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళకి గుణపాఠం నేర్పిద్దాము. ఇప్పుడు నేను ఎవ్వరి సలహా మేరకు కూడా అక్కడికి వెళ్ళను. నేను వచ్చినప్పుడు నాన్న నన్ను తిరిగి పంపించారు కదా, అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిరిగి చచ్చినట్టు ఇక్కడికే వస్తుందని ధీమాగా ఉన్నారు అనగానే సుధీర్ గారు, అమ్మ సంగీత, నువ్వేం కంగారు పడొద్దు. ఇప్పుడు నువ్వు కోరుకున్నదే జరుగుతుంది అనగానే సంగీతకు కోపం వచ్చింది. నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, కానీ మళ్ళీ నువ్వు నన్ను ఆ నరకానికే పంపించావు కదా మొన్న. ఈసారి నేను ఇక నరకానికి వెళ్ళను అనగానే కమలా గారు ఆవేశంగా, ఆ వ్యక్తిని వదలొద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టి జీవితాంతం జైల్లో ఉండేలాగా శిక్ష విధించండి. వాళ్ల వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అనగానే సుధీర్ గారు తన కూతురు సంగీతతో, అమ్మ సంగీత, నువ్విప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా, నీ మనసు మార్చుకోకుండా గట్టిగా నిలబడగలవా అని అడగగానే సంగీత, అవును నాన్న, నేను దృఢంగా ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. వీలైనంత త్వరగా నేను వాళ్ళని వదిలించుకోవాలని అనుకుంటున్నాను. వాళ్లతో సంబంధాన్ని తెంచేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సుధీర్ గారు లాయర్తో మాట్లాడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సంగీత వెంటనే, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, వదిన ఇంకా ఎందుకు భోజనం తీసుకురాలేదు అంది. వెంటనే కమలా గారు, నువ్వు వంటింట్లో వంట చేస్తున్నావా లేదా వంటింట్లో పడుకుని నిద్రపోతున్నావా? నా కూతురికి ఆకలిగా ఉందట, తొందరగా ప్లేట్లో భోజనం వడ్డించి తీసుకురా. నా కూతురు హాయిగా భోజనం తిన్నాక వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పగానే ప్రతిమ గబ్బగబ్బా ప్లేట్లో భోజనం తీసుకెళ్లి సంగీతకిచ్చింది. సంగీత శుభ్రంగా తినేసి తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రతిమ తన గదిలోకి వచ్చి చూసేసరికి తన భర్త ప్రకాష్ ఇంకా ల్యాప్టాప్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రతిమ తన భర్తతో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా అని అడిగింది. వెంటనే ప్రకాష్, ఏం జరిగింది? నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే ప్రతిమ, ఇందాకే మీ చెల్లెలు వచ్చింది. ఇలా తను ప్రతిసారి అలిగి పుట్టింటికి వస్తుంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాము అనగానే ప్రకాష్, తన భర్త తన మీద మళ్ళీ చెయ్యెత్తుంటాడు, ఇక తను మాత్రం ఏం చేయగలుగుతుంది? తన ఇంటికి రావడం వల్ల ఎవ్వరికీ అలాంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నాడు. ప్రతిమ, ఇదేం పెద్ద సమస్య కాదండి. నేను కూడా నా అత్తమామలతో ఇక్కడ మీ ఇంట్లోనే నివసిస్తున్నాను. చిన్న చిన్న సమస్యలు ఏ ఇంట్లో అయినా ఉంటాయి. కానీ మీరందరూ తన్ని శాశ్వతంగా ఇక్కడే కూర్చోబెట్టాలని చూస్తున్నారు. మీ చెల్లెలు కొంతకాలం ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మీ నాన్న కోర్టులో కేసు వేస్తానని చెప్తున్నారు. కోర్టులో కేసేస్తే ప్రపంచం మొత్తం మనల్ని ఎగతాళి చేస్తుంది. కోర్టు కేసుకి ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో. మీ అమ్మా నాన్నలు ఓపికగా ఉన్నారు, తనని చూసుకుంటారు. కోర్టు కేసులకి డబ్బులు ఖర్చు పెడతారు. దాని గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఇంకెంతకాలం కుర్రాళ్ళలా ఫీల్ అవుతారు? మీ చెల్లెలకి విడాకులు ఇప్పించేసి వేరే చోట పెళ్లి చేస్తారట. అందుకే తనను అక్కడి నుంచి తీసుకొచ్చి మాటి మాటికి ఇక్కడ కూర్చోబెడుతున్నారు అనగానే ప్రకాష్, తను ఇక్కడికి రావడం వల్ల నీకేంటి సమస్య? నాకంతా తెలుసు. మా చెల్లెలు ఇక్కడికి రావడం వల్ల నీకు బాధగా ఉంది, నీకు పని పెరిగింది, అందుకే ఇదంతా చెప్తున్నావు. ఈ విషయాలన్నీ నీకు అనవసరమైన విషయాలు. మా చెల్లెల విషయంలో తప్పొప్పులు వెతకకుండా నువ్వు నీ సొంత పనులు చూసుకో, అదే నీకు మంచిది అని చెప్పాడు.
ప్రతిమ తర్వాత రోజు ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి అందరికీ టిఫిన్లు రెడీ చేయడం కోసం వంటగదిలో కూరగాయలు కట్ చేయడం ప్రారంభించింది. టిఫిన్ పని ముగించిన తర్వాత ప్రతిమ బట్టలు ఆరేసేందుకు పెరట్లోకి వెళ్ళగానే సంగీత తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంది. ప్రతిమ గోడ పక్కనే నిలబడుందని సంగీతకు తెలియదు. సంగీత తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంగీత, ఇప్పుడు నేను ఇక ఆ ఇంటికి తిరిగి వెళ్ళను. నా కోరిక మేరకు నా పుట్టింట్లోనే ఉంటూ హాయిగా నిద్రపోతాను. ఉదయం ఎన్నింటికైనా హాయిగా నిద్రలేస్తాను. ఏది కోరితే అది నాకు ఇక్కడ చేతికి అందుతుంది. ఇక నేనెందుకు అక్కడికి వెళతాను అంటూ సంగీత పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. సంగీత తన స్నేహితురాలితో, ఇక్కడ నాకు గొడ్డు చాకరీ చేయడానికి మా వదిన ఉంది కదా, తను హాయిగా అన్నీ అమర్చి పెడితే నేను తిని పడుకొని విశ్రాంతి తీసుకుంటాను అని మాట్లాడుతూ ఉండగానే ప్రతిమ మొహం ఎర్రబడింది. కానీ ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా నిలబడుంది. ఫోన్ మాట్లాడుతూ సంగీత వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాలే ప్రతిమ నిలబడి ఉండడం చూసి సంగీత కోపంగా, నువ్వు రహస్యంగా నిలబడి నా మాటలు వినడానికి నీకేం హక్కుంది? అసలు పక్కవాళ్ళ మాటలు వినడానికి నీకు సిగ్గులేదా? ఈ ఇల్లు నా తల్లిదండ్రులకు చెందింది. నేను ఈ ఇంట్లో ఉంటే నువ్వెందుకింత అసూయ పడుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నేను హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నువ్వు రోజంతా పనిచేస్తున్నావు కాబట్టి నన్ను చూసి నువ్వు అసూయ పడుతున్నావు కదా, కానీ ఇప్పుడు నీకు వేరే మార్గం లేదు అంటూ సంగీత గట్టిగా నవ్వింది. ఆ మాటలకి ప్రతిమకి చాలా కోపం వచ్చింది. ఈ రోజు నీ నిజస్వరూపం ఏంటో బయటపడిపోయింది. ఇప్పటి వరకు నేను నీకు చాలా సేవలు చేశాను. నిన్ను కూర్చోబెట్టి నీకు కావలసినవన్నీ వండి పెట్టాను. కానీ ఇక నుంచి అలా జరగదు. ఇప్పుడిక ఇంట్లో నీకు ఏది కావాలన్నా సరే నువ్వే వండుకు తినాలి. నేనేం నీకు పని మనిషిని కాదు. రోజంతా నేను నీ సేవలో నిమగ్నమై ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? నీ వల్ల మీ అమ్మా నాన్నలు ఎంత కంగారు పడుతున్నారో నీకు తెలుసా? నువ్వు నీ కాపురం నాశనం చేసుకొని హాయిగా ఇక్కడికొచ్చి కూర్చున్నావు. ఇప్పుడు నేను కూడా నా కాపురాన్ని నాశనం చేసుకోమని సలహాలు ఇస్తున్నావా? నేను నీలాంటి దాన్ని కాదు. నా ఇంటిని నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటాను. అంతేకాని నీలాగా ప్రతి 2 రోజులకొకసారి బ్యాగు సర్దుకుని పుట్టింటికి వెళ్ళడం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగానే ప్రకాష్ అక్కడికొచ్చాడు. ఏమైంది ప్రతిమ? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వు తన్ని ఎందుకంత బాధ పెడుతున్నావు అనగానే, నేను మీ చెల్లెల్ని బాధ పెడుతున్నానా? తను మనందరినీ ఇబ్బంది పెడుతుందా అంటూ అరిచింది ప్రతిమ. వెంటనే సంగీత, నేను ఇక్కడ ఉండడం వదినకి ఇష్టం లేదన్నయ్య. అవును, ఈ ఇంట్లో ఎవ్వరికీ నేనేం పని మనిషిని కాదు, అందరి పనులు చేసి పెట్టడానికి అంది ప్రతిమ. వెంటనే ప్రకాష్ కూడా కోపంగా తన భార్య ప్రతిమ చెంప మీద లాగి పెట్టుకొట్టాడు. అది చూసిన సంగీత, అన్నయ్య, ఒక్క చెంప దెబ్బతో నీ భార్యకు బుద్ధి రాదు, కనీసం 4 గట్టి దెబ్బలు పడాలి అనగానే ప్రకాష్ తన భార్య ప్రతిమతో, నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే మౌనంగా ఉండు, లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. తన భర్త ప్రవర్తన చూసి ప్రతిమ షాక్కి గురైంది. వెంటనే ప్రతిమ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఇంట్లో పని మనిషిగా ఉండకూడదు అని అనుకుంది. తన వస్తువులన్నీ ప్యాక్ చేయడం ప్రారంభించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కమలా గారు, సుధీర్ గారు కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు. అమ్మా ప్రతిమ, ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అంటూ కమలా గారు అడగగానే, చిన్న చిన్న విషయాలకే నువ్వు బ్యాగ్ సర్దుకుని మీ ఇంటికి వెళ్ళొద్దమ్మా అని కమలా గారు అన్నారు. వెంటనే ప్రతిమ, ఈ రోజు మీ ఇంటి కోడలు బ్యాగు సర్దుకుని బయటకు వెళుతూ ఉంటే అది మీకు చిన్న విషయంలా కనిపిస్తుంది, కానీ మీ కూతురు ఇలాగే బ్యాగు సర్దుకొని మన ఇంటికి వచ్చినప్పుడు అనగానే సుధీర్ గారు, అమ్మ ప్రతిమ, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నారు. వెంటనే ప్రతిమ, నేను ఎక్కువగా మాట్లాడలేను మావయ్య గారు, ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా నేను బ్రతకలేను అంది. సుధీర్ గారు వెంటనే, నా కూతురి ఇంటికి రావడం నీకేమైనా ఇబ్బందా అని అడిగారు. వెంటనే ప్రతిమ, మీ కూతురుతో నాకు ఎలాంటి సమస్య లేదు మావయ్య గారు, కానీ తల్లిదండ్రులుగా మీరు తన కాపురం నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా కూతురు కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. మీ కూతురు తన ఇంటిని చెడగొట్టుకుంటే పర్వాలేదు, కానీ ఇక్కడికొచ్చి మన ఇంటిని కూడా నాశనం చేస్తుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఈ రోజు వరకు నేను మీ ముందెప్పుడూ గట్టిగా మాట్లాడలేదు, కానీ
ఈ రోజు పరిస్థితులన్నీ హద్దులు దాటిపోయాయి అని ప్రతిమ అనగానే సుధీర్ గారు, అమ్మ ప్రతిమ, నీకేదైనా సమస్య ఉంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మా కూతుర్ని మేము మంచిగానే చూసుకుంటాం. తనని కూర్చోబెట్టి తినిపిస్తాం. మా కూతురికి ఏం చేయాలో మాకు బాగా తెలుసు. తను మాకెప్పటికీ భారం కాదు అన్నారు సుధీర్ గారు. ప్రతిమ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కమలా గారు, ఏం చేస్తున్నారండి మీరు? ఇప్పటికే మన అమ్మాయి కాపురం నాశనం అయిపోయింది, ఇప్పుడు అబ్బాయి కాపురం కూడా నాశనం చేసేస్తారా అనగానే సుధీర్ గారు, ఏం జరిగితే అది జరగనివ్వు. నా కూతుర్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నేను అస్సలు సహించను అన్నారు. ఒక వారం గడిచిపోయింది. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న కమలా గారు రోజంతా ఇంటి పనులు చేస్తూ ఆవిడ ఆరోగ్యం మరింత క్షీణించడం ప్రారంభించింది. తన కూతురు సంగీతను వంట చేయమని అడిగారు, బట్టలు ఉతకమని అడిగారు. ఆ పనుల వల్ల సంగీతకి కళ్ళు తిరగడం ప్రారంభించాయి. అతి కష్టం మీద పనులన్నీ ముగించింది. సంగీత, నీ పనులన్నీ అయిపోతే నా కోసం కాస్త వంట చేసి పెట్టవా, ఆకలిగా ఉంది అని కమలా గారు అడగగానే సంగీత కోపంగా, అమ్మా, మీరు నా జీవితాన్ని దుర్భరం చేసేశారు. ఇన్ని పనులు చేయడానికి మీరు నన్ను మీ ఇంట్లోనే ఉంచుకున్నట్టున్నారు. మీ కోడలు పుట్టింటికి వెళ్ళి వారం రోజులయ్యింది. ఇప్పటి వరకు ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. నువ్వేమో నాకే అన్ని పనులు చెప్పి చేయించుకుంటున్నావు. ఇప్పటి వరకు మా అత్తగారింట్లో కూడా నేను ఇన్ని పనులు చేయలేదు అని మాట్లాడుతూ ఉండగానే కమలా గారు, అమ్మ సంగీత, కావాలంటే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత మిగతా పనులు చెయ్యి అన్నారు. సంగీత కోపంగా అరుస్తూ, నువ్వు ఉదయం నుంచి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నావు. నువ్వు నీ కోసం కాస్త వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకోలేవా అంది. కమలా గారు వెంటనే, నా ఆరోగ్యం బాగుంటే నేనే చేసుకునేదాన్నమ్మా. నాకు చాలా బలహీనంగా నీరసంగా ఉంది. నేను నిన్ను కాస్త అన్నం కూర వండమన్నాను అంతే కదా. ఏదో పర్వతాలన్నీ బద్దలు కొడుతున్నట్టుగా ఇబ్బంది పడిపోతున్నావేంటి అంటూ మాట్లాడుతూ ఉండగానే సుధీర్ గారు బయట నుంచి వచ్చి, సంగీత, నా కోసం ఒక కప్పు టీ ఇస్తావా? ఒక గ్లాసు వేడి నీళ్ళు కూడా తీసుకురామ్మా, నేను మందులు వేసుకోవాలి. అంతేకాకుండా నేను ఇప్పుడే అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాలి. నా ప్యాంటు షర్టు కూడా కాస్త ఇస్త్రీ చెయ్యి అంటూ తన బట్టలు తీసుకొచ్చి సంగీతకిచ్చారు. ఈ పనులన్నీ వినగానే సంగీతకి చాలా కోపం వచ్చేసింది. ఎవరిని చూసినా రోజంతా సంగీత నామజపమే చేస్తున్నారు. 2 నిమిషాలు కూడా తనకి ప్రశాంతత లేదు. ఉదయం నుంచి ఇంట్లో ఎవ్వరూ తనని కూర్చొనివ్వడం లేదు. పని చేసి చేసి తను అలసిపోయింది. అందుకే సంగీతకి చాలా కోపంగా ఉంది. అప్పుడు సుధీర్ గారు, సంగీత, మీ అమ్మకి బాగోలేదమ్మా, అందుకే అన్ని పనులు నీకు చెప్తున్నాము. ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యి అని చెప్పడంతో ఈ ఇంట్లో నేనేం పని మనిషిని కాదని స్పష్టంగా చెప్పేసింది సంగీత. ఏ పని నేను చెయ్యను అంటూ తండ్రి బట్టలు తన తల్లి మొహం మీద విసిరి కొట్టింది. తన కూతురు ప్రవర్తన చూసి సుధీర్ గారు ఆశ్చర్యపోయారు. సంగీత, నీకేమైనా పిచ్చి పట్టిందా? మేమెలా మాట్లాడుతున్నాము? సరైన స్వరంలో కూడా నువ్వు మాట్లాడడం లేదు. ఇంతవరకు వాళ్ళిద్దరూ కూతురికి చాలా ప్రేమించారు. కోడలు వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూతురు వాళ్లతో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో సుధీర్ గారికి అర్థం కావడం లేదు. మరోవైపు కోర్టు కేసు, లాయర్లు అంటూ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తన జేబు మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా మంది నుంచి సలహాలు తీసుకున్నారు. అందరూ కూతురు నొప్పించి అత్తగారింటికి పంపించమనే చెప్తున్నారు. కూతురు అత్తగారింట్లో గొడవ పెట్టుకోగానే తను పుట్టింటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశామని సుధీర్ గారు, కమలా గారు అనుకోవడం ప్రారంభించారు. తను సొంత తల్లిదండ్రులతోనే ఈ రకంగా మాట్లాడుతుంది. అత్తగారింట్లో ఏ విధంగా మాట్లాడుంటుందో సుధీర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే సుధీర్ గారు సర్పంచ్ గారి దగ్గరకు వెళ్ళి కథ మొత్తం చెప్పి కోర్టు కేసులో ఇన్వాల్వ్ అయ్యామని, లాయర్కి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టామని, ఇంకా లాయర్ చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ సర్పంచు, నీ డబ్బులన్నీ వదిలించుకునే బదులు నీ కూతురుని కాపురానికి పంపొచ్చు కదా అని చెప్పారు. అప్పుడు సుధీర్ గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా కూతుర్ని మళ్ళీ కాపురానికి పంపిస్తే తన భర్త మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తాడు అని చెప్పినప్పుడు సర్పంచ్ గారు, ఈ విషయంలో నీ తప్పే నాకు ఎక్కువగా కనబడుతుంది. నీ కోడలు కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఆ విషయంలో నీ కొడుకు తప్పు కూడా అంతే ఉంది కదా. ఏది ఏమైనా నీ కూతురు 4 రోజులు తల్లిదండ్రులకు సేవలు చేయలేకపోయింది. ఇంకా అత్తమామల విషయంలో ఎలా ప్రవర్తించుంటుందో ఊహించుకో. రామ్మోహన్ రావు గారు, వాళ్ళ కుటుంబం నాకు బాగా తెలుసు.
వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే వెళ్ళి వెంటనే నీ కోడల్ని పుట్టింటి నుంచి తీసుకొచ్చి నీ కూతుర్ని అత్తగారింటికి పంపించేసెయ్యి అని చెప్పగానే సుధీర్ గారు అదే విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. కోడలు పుట్టింటికెళ్ళి కోడల్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు సంగీత చాలా పెద్ద గొడవే చేసేసింది. తన తలపొగరు దిగే వరకు పుట్టింట్లోనే ఉండనివ్వాల్సింది. ఎందుకు తీసుకొచ్చారు అంటూ మాట్లాడుతూ ఉండగానే సుధీర్ గారు కూతురు చెంప పగలగొట్టి, నువ్వు కూడా వెంటనే నీ సామాన్లన్నీ సర్దుకుని మీ అత్తగారింటికి బయలుదేరు. ఇంకక్కడ మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వే సరిదిద్దుకో. అంతేగాని మాటి మాటికి సూట్ కేసు సర్దుకొని పుట్టింటికొస్తే మా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పటికీ తెరుచుండవు. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే ఎవ్వరికైనా మర్యాద, గౌరవం. ఈ విషయం గుర్తుపెట్టుకో. తెలుసో తెలియకో నువ్వు నీ కాపురాన్ని చెడగొట్టుకోవడానికి మేం కూడా కారణమయ్యాము. ఇక నుంచి కూతురు కాపురం విషయంలో జోక్యం చేసుకోవాలని మేము అనుకోవడం లేదు అని చెప్పి కూతుర్ని సామాన్లతో సహా అత్తగారింటికి పంపించేశారు సుధీర్ గారు. ఇదండి ఈ రోజు కథ.